Hello everyone, welcome to my channel. In this video we are going to see some important bits of EVS for AP Model School Entrance Test 2025. I have already made some more bits in EVS and also in other subjects. I will give the link in the description. You please go through the link. Okay. First one, supply of safe drinking dash. ఇది చాలా సింపుల్. డ్రింకింగ్ అనగానే మనకు వాటర్ అనేది ఐడియా రావాలి. ఇక్కడ ఆప్షన్ 4 అనేది ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సెకండ్ వన్, ఏ డాష్ ఈజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది పీపుల్. స్ట్రీట్ లైట్సా, సోలార్ పవరా, బ్యాంకా, మిల్క్ డైరీ. ఓకే, బ్యాంక్. థర్డ్ వన్, ఇన్ అవర్ కంట్రీ పీపుల్ డాష్ అవర్ లీడర్స్ టు ఫార్మ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఎస్, మనం లోకల్గా, విలేజా, రూరల్, ఈ మూడు ఇర్రెలవెంట్గా ఉన్నాయి. ఇది ఎలక్ట్ అనేది కరెక్ట్, మనం వాళ్ళని ఎన్నుకుంటాం. ఇప్పుడు ఫోర్త్ బిట్ మనం చూసినట్లయితే ద టెన్యూర్ ఆఫ్ ది సర్పంచ్ ఈజ్. టెన్యూర్ అంటే పదవీ కాలము, ఎన్నాళ్ళు ఉంటుంది? 5 years. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఫిఫ్త్ వన్, చూస్ ద వర్డ్ దట్ రిఫర్స్ టు సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ 1, 2, 3, 4లో జడ్పీటీఎస్, ఎంపీటీఎస్, ఎంపీపీ అనేవి ఒక డిస్ట్రిక్ట్కి సంబంధించి లేకపోతే స్టేట్కి సంబంధించిన, అంతేకాని సెంట్రల్ గవర్నమెంట్ కాదు. కనుక ద ప్రెసిడెంట్ అనేది సెంట్రల్ గవర్నమెంట్. అలాగే సిక్స్త్ వన్, చూస్ ద వర్డ్ దట్ రిఫర్స్ టు సెంట్రల్ గవర్నమెంట్. మేయరు, చైర్పర్సను, చీఫ్ మినిస్టర్ అనే ఒక స్టేట్కి సంబంధించినవి. ఒక సెంట్రల్కి సంబంధించినవి అంటే ప్రైమ్ మినిస్టర్ అనేది ఇక్కడ కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఈ రకంగా అవగాహనతో ఈ బిట్లు కానీ చూసుకుంటే మీకు గుర్తుంటాయి. చూస్ ద వర్డ్ దట్ రిఫర్స్ టు ఎక్స్పోర్ట్స్. మనం ఎక్స్పోర్ట్ చేసుకోవడం అంటే ఎక్కడి నుంచి మనం ఎగుమతి చేయడం. ఎగుమతి చేసే వాటిలో ముఖ్యమైనవి పొమగ్రనేట్స్. వాటిని మన దేశం నుంచి మిగతా దేశాలకి ఎగుమతి చేసుకుంటున్నాం. అలాగే చూస్ ద వర్డ్ దట్ రిఫర్స్ టు ఇంపోర్ట్. 8వది ఇంపోర్ట్స్. ఇక్కడ దిగుమతి చేసుకునేవి ఏవి అంటే కివి. ఎస్, కివి అనేది మనకు దేశంలో కొంచెం తక్కువగా ఉంటుంది కానీ వీటిని మనం దిగుమతి చేసుకుంటున్నాం. 9వది, వి గాట్ డాష్ త్రూ ఎక్స్పోర్ట్ విచ్ ఈజ్ హెల్ప్ఫుల్ ఫర్ వన్ కంట్రీస్ ఎకనామిక్ గ్రోత్. ఏది మనకి ఇంపార్టెంట్? దేని ద్వారా తీసుకుంటున్నాం? ఫారిన్ కరెన్సీ. అందుకే మనం ఎక్కువ ఇక్కడ ఎక్స్పోర్ట్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. దానివల్ల మనకి ఏమవుతుంది? ఫారిన్ కరెన్సీ వస్తుంది, దాని డెవలప్మెంట్ అవుతుంది. 10th వన్, ట్రాన్స్పోర్ట్ and communication unites the dash into a village. Unites the entire world into a village. మనకే కదా గ్లోబల్ వర్డ్ అయిపోయింది మనది. చాలా అన్ని కమ్యూనికేషన్ రావడం వల్ల అన్ని విషయాలు మనకి చాలా చక్కగా తెలుస్తున్నాయి. దాన్ని ఒక ఎంటైర్ వరల్డ్ ఇంటూ ఏ విలేజ్ కింద మార్చేసింది. 11th వన్, వీ ట్రావెల్ టు అబ్రాడ్ త్రూ డాష్ ఎయిర్వేస్, వాటర్వేస్ అండ్ 1 and 2 నన్. ఇక్కడ 1 and 2 రెండిటి ద్వారా మనం అబ్రాడ్ వెళ్తాం. 12th వన్, యు నో దేర్ ఆర్ సో మెనీ డాష్ ఇన్ ద వరల్డ్. ఎస్, కార్గో, గ్రేట్లీ, ఇంటర్నెట్ కాదు, కంట్రీస్. వరల్డ్ అన్నారు కదా, ఎన్నో దేశాలు ఉన్నాయి అని అర్థంలో 12th వన్ కరెక్ట్. ఇప్పుడు మనం 13th చూసినట్లయితే వీటిని మీరు చదువుతూ అండర్స్టాండింగ్ చేసుకోండి, గుర్తుంటాయి. ఓకే, మండల్ రిసోర్స్ సెంటర్ ఈజ్ హెడెడ్ బై. మండల్ ఎంఆర్సి అంటాం కదా, అది ఎవరి ద్వారా నడపబడుతుంది అంటే 3వది మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్. ఎస్, ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్ బాక్స్లో పెట్టండి, దాని ఆన్సర్ చెప్తాం. 12th వన్, మండల్ పరిషత్ ఆఫీసర్ ఈజ్ హెడెడ్ బై. మండల్ పరిషత్ ఆఫీస్ ఈజ్ హెడెడ్ బై మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్. ఇక్కడ 1వ ఆప్షను సరి అయిన ఆప్షన్. మండల్ హౌస్ ఆఫీసర్ కాదు, మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ అయితే ఎంఆర్సీకి, మండల్ హెల్త్ ఆఫీసర్ కాదు. కనుక మండల్ డెవలప్మెంట్ ఆఫీసర్ అనేది మండల పరిషత్ ఆఫీస్లో అధ్యక్షత వహిస్తారు. ఓకే, నా 14th వన్ చూడండి ఒకసారి. ఇక్కడ మనకి ఇదంతా కూడా మీరు 8వ పాఠం 7వ పాఠంలో ఉంటుంది. సర్వసజ్ అన్న దాంట్లో. ఓకే, 15వది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ట్రూ.
ఈ స్టేట్మెంట్లో ఏది ట్రూ అని చదువుకోవాలి. ఎస్, మనకి యాజ్ పర్ టెక్స్ట్ బుక్ 74 మున్సిపాలిటీస్ 16 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి. ఆ థర్డ్ వన్ ఆన్సరు. కానీ ఇప్పుడు ప్రెజెంట్ మనకి 116 మున్సిపాలిటీస్ 20 మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్లో. ఆ విషయాన్ని కూడా గుర్తుంచుకోండి. 16వది డాష్ ఈజ్ నోన్ యాజ్ మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఎస్, అబ్దుల్ కలాం గారు మిజైల్ మ్యాన్గా గుర్తింపు చెందారు. ఇది స్టాక్ బిట్. దీన్ని మీరు ఈ విధంగానే గుర్తుపెట్టుకోండి. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎవరు? అబ్దుల్ కలాం గారు. ద మనీ యూ ఎర్న్ ఆన్ యువర్ సేవింగ్స్ ఈజ్ కాల్డ్. ఎస్, ఒకటోది మనీ కాదు, రెండోది అవకాశం ఇంట్రెస్ట్ అనేది కరెక్ట్. ఇక్కడ డెబిట్ కాదు, క్రెడిట్ కూడా కాదు, ఇంట్రెస్ట్ అనేది కరెక్ట్ వర్డ్. 18th డాష్ ఆర్ ద బేసిక్ రీజన్స్ ఫర్ మైగ్రేషన్. పావర్టీ, న్యాచురల్ కెలామిటీస్, అన్ఎంప్లాయ్మెంట్. 4th వన్ ఆల్. ఈ మూడిటికి కూడా మైగ్రేషన్తో రిలేషన్ ఉంది కనుక, కారణాలు కనుక 4వది ఎంచుకుంటారు. 19th వన్ పేపర్ ఈజ్ మేడప్ ఆఫ్ డాష్ లీవ్స్, ట్రీ పల్ప్, ఫ్లోరా, నొన్న. ట్రీ పల్ప్. ఎస్, చెట్ల గుజ్జు నుంచి వస్తుంది. ఎస్. 20 సే నో టు డాష్ విచ్ డూ నాట్ డిగ్రేడ్. ఎస్, ప్లాస్టిక్. ఈ వీడియో నచ్చితే లైక్ బటన్ కూడా ప్రెస్ చేయండి. 21 క్వశ్చన్ డాష్ ఇనిషియేటెడ్ ద చిప్కో మూమెంట్. వెరీ ఇంపార్టెంట్ బిట్. సుందర్లాల్ బహుగుణ్. ఇది చాలాసార్లు మీకు చేయాల్సి వస్తుంది, వినాల్సి వస్తుంది. చిప్కో మూమెంట్ అనగానే మీరు సుందర్లాల్ బహుగుణ్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. 22nd వన్. ఈ లోపున మీరు ఈ ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్న లింకులు కూడా చూసి మిగతా బిట్స్ కూడా తెలుసుకోండి. ఎస్. 22nd విచ్ ఈజ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ న్యాచురల్ ఫైబర్స్. న్యాచురల్ ఫైబర్స్ కాటన్, ఊల, సిల్క్, ఆల్ ద అబవ్. కాటన్ కూడా న్యాచురలే, ఊలు, సిల్క్, అలాగే జూట్ కూడా మనం న్యాచురల్ ఫైబర్గా చెప్పచ్చు. 23rd గన్నీ బ్యాగ్స్ అండ్ రోప్స్ ఆర్ మేడ్ ఫ్రమ్. ఎస్, ఇప్పుడే జూట్ అనుకున్నాం కదా, జూట్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ గన్నీ బ్యాగ్స్ను రోప్స్ ఎక్కడ తయారవుతాయి? జూట్ ద్వారా తయారవుతాయి. మీరు ఈ వీడియోలు చూస్తున్నప్పుడే ఈ ఆన్సర్స్ని 1-2 సార్లు గుర్తుపెట్టుకుని వాటిని చదువుకోవడం ద్వారా, అలాగే ఈ ఛానల్ కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఈ 20 రోజుల్లో మీకు మరికొన్ని, మీకు 21st డేట్ ఇచ్చారు కనుక ఇంకా 10 డేస్లో మీకు మరికొన్ని వీడియోలు ఇలాంటి బిట్స్తో ఇవ్వదలుచుకున్నాను. ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి కంపల్సరీగా రావచ్చు. మీకు ఉన్న 25లో ఒక 10 వరకు మన ఛానల్లో ఇచ్చినవి 15 వరకు రావచ్చు. కనుక ఒకసారి వాటిని మీరు ఫాలో అవ్వండి. తర్వాత 24th వన్ చూడొద్దాం. 24th బిట్ చూసిన తర్వాత ఆర్గాన్స్ ఆర్ కనెక్టెడ్ టు ద బ్రెయిన్ త్రూ జస్ట్ ఆర్టరీసా, నెర్వ్సా, వెయిన్స్ అని అన్న. బ్రెయిన్ అనేసరికి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి నెర్వ్స్. ఓకే, గుడ్. 25th డాష్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఆర్గాన్ ఇన్ అవర్ బాడీ. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. మనకి ఎప్పుడు తెలుసు లంగ్స్, హార్ట్, కిడ్నీస్ అనేవి కొంతవరకే ఉంటాయి, కానీ స్కిన్ అనేది ఆల్ ఓవర్ ద బాడీ ఉంటుంది కనుక ఇక్కడ ఆన్సర్ ఈజ్ 4th ఆప్షన్ స్కిన్. ఓకే, ఈ వీడియో మొత్తం చూడండి, 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి. అలాగే దీని ముందు ఈవీఎస్ వీడియో 25 బిట్స్ ఇంపార్టెంట్ పెట్టాను, ఆ వీడియోలు కూడా చూడండి. ఈ ఛానల్ కానీ నచ్చితే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.